ఫోకస్. నివేదా థామస్, విశ్వదేవ్ ఆర్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 35 చిన్న కథ కాదు. దీనికి నందకిషోర్ ఇమాని దర్శకత్వం వహించారు. సంగీతం వివేక్ సాగర్, సమర్పణ రానా దగ్గుబాటి, నిర్మాతలు సృజన్, సిద్ధార్థ్, రచన దర్శకత్వం నందకిషోర్ ఇమాని. విడుదల తేదీ 6వ తారీఖు అంటే రేపే. ఇక ఈ సినిమా రివ్యూ విషయానికి వద్దాం. ఈ నెలాఖరున భారీ బడ్జెట్ తో విడుదలయ్యే దేవరాజ్ సినిమా వరకు పరిమిత వ్యయంతో రూపొందించిన సినిమాలదే జోరు. కథాబలం ఉన్న సినిమాలు పదుల సంఖ్యలో వరుసగట్టనున్నాయి. ఇందులో భాగంగా మొదట ప్రేక్షకుల ముందుకొచ్చిన చిత్రమే 35 చిన్న కథ కాదు. నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి తదితరులు నటించడం, ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ నుంచి దగ్గుబాటి రానా సమర్పణలో ఈ సినిమా విడుదలవడంతో సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి ఏర్పడింది. ప్రచార చిత్రాలు ఓ కొత్త రకమైన సినిమా అనే భరోసాన్ని ఇచ్చాయి. రేపు విడుదల కానున్న నేపథ్యంలో ప్రెస్కు ప్రత్యేకంగా ప్రీమియర్ షో వేశారు. మరి చిత్రం ఎలా ఉందో తెలుసుకునే ముందు కథ ఏంటో చూద్దాం. 35 చిన్న కథ కాదు స్టోరీ ఏంటంటే, ప్రసాద్ అంటే విశ్వదేవ్ రాచకొండ ఓ బస్ కండక్టర్. ఆయన భార్య సరస్వతి, అదే నివేదా థామస్, తన భర్త, పిల్లలు అరుణ్, వరుణ్, ఈ ముగ్గురే ప్రపంచంగా బ్రతుకుతున్న ఓ గృహిణి ఆమె. తిరుపతిలో వీళ్ళ నివాసం. చిన్నోడు పర్వాలేదు కానీ పెద్దోడు అరుణ్కి మాత్రం లెక్కల పాఠాలు ఓ పట్టాన అర్థం కావు. సున్నాకి ఏమీ విలువలేనప్పుడు దాని పక్కన 1 వచ్చి నిలబడితే 10 ఎందుకు అవుతుందని అడుగుతూ ఉంటాడు. తను అడిగే ఇలాంటి కొన్ని ప్రశ్నలకు టీచర్ల దగ్గర కూడా సమాధానాలు దొరకవు. దాంతో లెక్కల మాస్టారు చాణక్య, అదే మన ప్రియదర్శి, ఫండమెంటల్స్ను ప్రశ్నిస్తే మిగిలేది జీరోనే అంటూ అరుణ్కి జీరో అని పేరు పెట్టి చివరి బెంచికి పంపించేస్తాడు. 6వ తరగతిలో ఫెయిల్ కూడా చేస్తాడు. దీంతో తన తమ్ముడి క్లాస్లో కూర్చోవలసి వస్తుంది. ఈసారి అరుణ్ స్కూల్లో ఉండాలంటే లెక్కల్లో కనీసం 35 మార్కులు సాధించాల్సిందే. ఆ పరిస్థితుల్లో జీరో అరుణ్ క్లాస్లో హీరో ఎలా అయ్యాడు? తన కొడుక్కి లెక్కల పాఠాలు అర్థం కావని 10th ఫెయిల్ అయిన తల్లి సరస్వతి ఏం చేస్తుంది? అరుణ్ అసలు 35 మార్క్స్ తెచ్చుకున్నాడా లేదా అనేదే మిగతా కథ అంతా కూడా. ఇది లెక్కల కథ, పిల్లల కథ మాత్రమే కాదు, అమ్మా నాన్నల కథ కూడా. చదువుకోవటం అంటే నేర్చుకోవటం అని, ప్రశ్నించడం ఆగిపోతే నేర్చుకోవడమే ఆగిపోతుందని చెబుతుంది. సహజంగానే పిల్లల మధ్యలో ప్రశ్నలే మెదులుతూ ఉంటాయి. వాటికి కొన్నిసార్లు సమాధానాలు కూడా అంతు చిక్కవు. కానీ తర్కంతో పిల్లలకు అర్థమయ్యేలాగా నివృత్తి చేసినప్పుడే వాళ్ళు నేర్చుకుంటారు. అందుకు తగ్గట్టుగానే మన విద్యా విధానం సాగాలని చెప్పకనే చెప్పే విలువైన చిత్రం ఇది. అలాగని ఇది విద్యా బోధన చుట్టూనే సాగదు. భావోద్వేగాలతో కూడిన అమ్మ నాన్నల యొక్క కథ కూడా ఇది. ఇందులో భార్యాభర్తలు ఒకరినొకరు ఎలా అర్థం చేసుకోవాలో ప్రథమార్థంలో ప్రసాద్, సరస్వతిల మధ్య సాగే సన్నివేశాలతో ఎంతో అందంగా చూపించారు. భర్త మనసుని గెలిస్తే చాలనుకుని 10th ఫెయిల్తోనే ఆగిపోయిన ఓ గృహిణి ఏ పరిస్థితుల్లో మళ్ళీ పుస్తకాలు పట్టాల్సి వచ్చిందనేది ఇందులో కీలకం. తిరుపతి నేపథ్యం, భక్తి కోణం ఈ కథలోనే ఇమిడి ఉంది. అది ప్రేక్షకుడికి ఓ కొత్త అనుభూతిని పంచుతుంది. ఆరంభ సన్నివేశాలు నెమ్మదిగా సాగుతూ కథా ప్రపంచంలోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాయి. చాణక్య మాస్టర్ని అరుణ్ ప్రశ్నించడం మొదలయ్యాక కథలో వేగం పెరుగుతుంది. లెక్కల టీచర్లు, పిల్లలకు మధ్య వాతావరణం, పిల్లల మనస్తత్వాలు, క్లాస్ రూమ్లో స్నేహాలు, వాళ్ళు ఒకరికొకరు దూరమైనప్పుడు పసి మనసులపై పడే ప్రభావం తదితర సన్నివేశాల్ని హృదయాల్ని హత్తుకునేలా మర్చారు డైరెక్టర్. ప్రశ్నలతో కథని మొదలుపెట్టిన దర్శకుడు ద్వితీయార్థంలో అమ్మ పాత్ర నుంచి వాటికి సమాధానాల్ని చెప్పించిన విధానం సినిమాకే హైలైట్. పిల్లలకు పాఠాలు ఎలా చెబితే బోధపడతాయో ఆ సన్నివేశాలు చాటి చెబుతాయి. పతాక సన్నివేశాల్లో తండ్రి మార్కులు చదివినప్పుడు అరుణ్ అద్దంపై నీళ్లు చల్లే సన్నివేశాలు భావోద్వేగాల్ని పంచుతాయి. మనకు అలవాటైన కమర్షియల్ హంగులు ఇందులో లేకపోయినప్పటికీ చెప్పాల్సిన కథ ఇది. సినిమాల్లో కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. అక్కడక్కడ సన్నివేశాలు నెమ్మదిగా సాగుతాయి. కథనంలో మెరుపులు లేవు. హాస్యం, భావోద్వేగాలు ఉన్నప్పటికీ వాటి మోతాదు సరిపోలేదు. సాంకేతికంగానూ లోపాలు కనిపిస్తాయి. కొన్ని పాత్రలు పలికే సంభాషణలు స్పష్టంగా వినిపించవు. కొత్త యాసను ఎంచుకున్నప్పుడు అవి ప్రేక్షకులకు స్పష్టంగా వినిపించేలాగా జాగ్రత్తలు తీసుకోవాలి. నివేద, విశ్వదేవ్, ప్రియదర్శి మొదలుకుని తెరపై కనిపించిన చిన్నారుల వరకు నటన పరంగా ఎవ్వరూ తక్కువ చేయలేదు. పాత్రలో ఇమిడిపోయారు. ముఖ్యంగా నివేద 2 పిల్లల తల్లిగా, భార్యగా, గురువుగా చక్కటి అభినయం ప్రదర్శించింది. చాలా చోట్ల కళ్ళతోనే భావాల్ని పలికించింది. చాణక్య టీచర్తో తన పిల్లలకు ఆ పేర్లు ఎందుకు పెట్టిందో చెప్పే సన్నివేశాలు, ఆ తర్వాత భర్తతో గొడవైనప్పుడు ఆమె నటించిన తీరు చిత్రానికి హైలైట్.
పిల్లలతో నేను బాగుండకపోయినా పిల్లలు బాగుండాలని కోరుకునే చాణక్య మాస్టర్ పాత్రని మలిచిన విధానం, అందులో ప్రియదర్శి ఒదిగిపోయిన విధానం చాలా బాగున్నాయి. విశ్వదేవ్ భర్తగా, తండ్రిగా చాలా బాగా నటించాడు. భాగ్యరాజ్, కృష్ణతేజ తదితరులు కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు. చిన్నారులంతా వాళ్ళ పాత్రల్లో ఒదిగిపోయారు. ముఖ్యంగా అరుణ్ తారే జమీన్ పర్ సినిమాలో దర్శన్ని గుర్తు చేస్తాడు. సాంకేతిక విభాగాల్లో సంగీతం, కెమెరా విభాగాలు చక్కటి పనితీరును కనబరిచాయి. దర్శకుడి పనితనం మెప్పిస్తుంది. ఓ కొత్త కోణాన్ని సృజించిన తీరు, కథని నడిపించిన విధానం మెప్పిస్తుంది. మాటలు ఆకట్టుకుంటాయి. ఎన్నున్నా సరే ఓడిపోతామనే భయం అంటే ఏమీ లేకుండా చేస్తుంది. గెలుపు అనే ప్లస్ వైపు అడుగులు వేస్తున్న ప్రతి ఒక్కరికి ఎదురయ్యే ఓ మజిలీ జీరో. ఎదగాలనుకున్నప్పుడు తుంచాలి కొమ్మనైనా కొడుకునైనా తదితర సంభాషణలు సినిమాకి బలాన్నిచ్చాయి. ఎంతో అభిరుచి ఉంటే తప్ప నిర్మాతలు ఇలాంటి కథల్ని నమ్మలేరు. ఓ మంచి సినిమాగా దర్శక నిర్మాతలకి, నటీనటులకు, సాంకేతిక బృందానికి గౌరవాన్ని తీసుకొచ్చే చిత్రం ఇది. అయితే ఈ సినిమాలో బలాలు ఉన్నాయి, అలాగే మైనస్లు ఉన్నాయి. ఇక ఈ కథకు ప్లస్ల విషయానికి వస్తే కథ ఇంకా నేపథ్యం, ఆ తర్వాత నటీనటులు, సంభాషణలు, భావోద్వేగాలు. ఇక ఈ సినిమాకు ఏవి మైనస్ అయ్యాయి అంటే నెమ్మదిగా సాగే సన్నివేశాలు. చివరిగా చెప్పేది ఏంటంటే చిన్న కథ కాదు ఇది, చాలా మంచి కథ, చూడదగ్గ చిత్రం.